నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం వేద పారాయణం చేశారు. స్వామివారిని మత్స్య రూపుడిగా అలంకరించి వాహన సేవ నిర్వహించారు. మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం విశేష పూజల అనంతరం స్వామివారిని శేషవాహనంపై కొలువుతీర్చారు. మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. నారసింహ గోవింద అంటూ భక్తులు పరవశులయ్యారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళా భక్తుల కోలాటం ఆకట్టుకుంది. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. జూబ్లీ హిల్స్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు విశేష స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పంచదారలతో స్వామివార్లను అభిషేకించారు. ఈ క్రతువును భక్తులు వీక్షించి తరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
అనవరంలోని శ్రీ సత్యదేవుని సన్నిధిలోని శ్రీ వనదుర్గామాత ఆలయంలో ఖడ్గమాల పూజ ఘనంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఖడ్గమాల పూజ నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఖడ్గమాల పూజ విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ పూజలో దేవస్థానం వేద పండితులు, పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోడవటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకార సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వాహన మండపంలో కొలువుదీర్చి 1000 నూనె దీపాల వెలుగుల మధ్య పూజలు చేశారు. తదనంతరం అమ్మవారు ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించింది. ఈ సేవలో పాల్గొనడం వల్ల జీవితంలోని చీకటి తొలగిపోయి జ్ఞాన ప్రకాశం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఏలూరులోని శ్రీ లలితా త్రిపుర సుందరి శక్తిపీఠంలో విశేష పూజలు జరిగాయి. శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చక స్వాములు పూజాధికాల అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించారు. భక్తులు పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి నంది వాహనంపై కొలువుదీర్చి డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్లు, కోలాటాలు, చెక్క భజనల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక భక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఊరేగింపు అనంతరం ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల బోసునగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున వేద పండిత సేవ, అర్చన నివేదన, వేద స్వస్తి నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, యాగశాలలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమం, మూర్తి హోమం చేశారు. తదుపరి 60 సవర్ల స్వర్ణ కిరీటాన్ని నగరోత్సవం నిర్వహించారు. అనంతరం యాగశాలలో శుద్ధి ప్రక్రియ, సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి అలంకరించారు. భారీగా తరలివచ్చిన భక్తులు నగరోత్సవంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లికి చెందిన భక్తులు శ్రీ గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఆలయం వద్ద నుంచి కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి పాదయాత్ర చేశారు. తొలుత అర్చక స్వామి సురేంద్రనాథ్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద బయలుదేరి పాదయాత్రగా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ పాదయాత్రలో 140 మంది భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిలోని నీలాద్రీశ్వర దేవస్థానంలో హుండీలను లెక్కించారు. 31,18,000కు పైబడి దేవస్థానానికి రాబడి వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి తెలిపారు.
తెలంగాణలోని ఆధ్యాత్మిక పర్యాటకం విస్తరిస్తోంది. ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పర్యాటక శాఖ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలోని యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి తొలి స్థానం దక్కింది. గుట్ట దేవస్థానానికి గత ఏడాది 1,58,00,000కు పైగా భక్తులు రాగా, వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని 1,19,14,000 మందికి పైగా దర్శించుకున్నారు. దీంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక క్షేత్రాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది బాసర సరస్వతి ఆలయాన్ని కూడా విశేష సంఖ్యలోనే భక్తులు దర్శించుకున్నట్లు పర్యాటక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.